ప్రపంచానికి తెలియజేయడం కొరకు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈరోజు వాళ్ళపైన దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్ని ముందుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, ఆ తర్వాత ప్రజల కోరికలను వ్యక్తీకరిస్తూ ప్రజల ఆలోచనలను ప్రతిబింబజేస్తున్న సోషల్ మీడియా వర్కర్లపైన, మీడియా ప్రతినిధులపైన, ఏ రైతుల భూములను లాక్కుంటుందో తిరుగుబాటు చేసిన రైతులపైన దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపుతూ లాఠీ చార్జీలు చేసి ఏ రకంగా హింస పెడుతుందో, చివరికి ఏ విద్యార్థులు ఏ యువత మద్దతుతోనైతే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఆ విద్యార్థుల్ని కూడా దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి అనేక మందికి గాయాల పాలై అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడమే 69 విద్యార్థుల పోరాట ఫలితంగా వచ్చింది. 1969 నాటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల్లో చదువుల్లో అన్నిట్లో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో మా తెలంగాణ మాకు కావాలని, ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యమ ఫలితంగా విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జీలకు గురై కేసుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆనాడు అదే కాంగ్రెస్, ఈనాడు అదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కేసులు, కాంగ్రెస్ అంటేనే లాఠీ చార్జీలు, కాంగ్రెస్ అంటేనే జైళ్ళు అనేది మరొకసారి నిరూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని నాయకుడు రాహుల్ గాంధీ కూడా. ఇంకా దుర్మార్గం ఏంటంటే దీంట్లో మంత్రులు నిన్న అక్కసంత వెళ్ళగక్కి వరుసగా ఒకటి తర్వాత ఒకడు పెయిడ్ బ్యాచ్ ఉంది అని చెప్పి మాట్లాడిండ్రు. విద్యార్థుల్ని అవమానించే పద్ధతుల్లో మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో, హేళన చేసే పద్ధతుల్లో, అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు. పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లాఠీ చార్జీలు, దెబ్బలు తిని కేసులను ఎదుర్కొని జైలు పాలవుతారా? విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా? ఇదా మీ సంస్కారం? ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా? విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు, విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే. నిజమే, పెయిడ్ బ్యాచ్ ఎవరు? మీరు ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు 100 సార్లు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడినారు. ఆనాడు మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు. మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు, పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు. మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు. పనిచేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు. పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం, పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు. పేమెంట్ మీద ఏదైనా
పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులకు మాత్రమే ఉంది తప్ప పేటెంట్ పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు. సమాజ గమనంలో, సమాజ మార్పులో, సమాజంలో వస్తున్న దుర్మార్గమైన పోకడలను వ్యతిరేకించడంలో విద్యార్థి లోకం ఎప్పుడు కూడా ముందే ఉంది, త్యాగాలకు ఎప్పుడు కూడా ముందే ఉంది. ప్రపంచ గమనమే విద్యార్థుల త్యాగాలతో జరిగిందనే సోయి లేని వాళ్ళు, పైరవికారులు, దందాగాన్లు మీరు వాళ్ళ పేమెంట్లతోని పదవుల్లోకి వచ్చారు. మీరు ఎవ్వడు కూడా ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడు కాదు, మీరు ఎవడు కూడా ప్రజానాయకుడు కాడు, పుట్టుకతోని నాయకత్వ లక్షణాలు ఉన్న ఎవడు కూడా కాడు. ఈ దందాలు ఆ దందాలు చేసి మీరు చేసిన బ్లాక్ దందాలలో వచ్చిన పైసలతోని పదవులు కొనుక్కొచ్చుకొని, పార్టీల బలహీనతలను ఆసరా చేసుకొని పదవులను కొనుక్కొచ్చుకొని పేమెంట్ల మీద వచ్చిన నాయకులు మీరు విద్యార్థుల్ని పేమెంట్ల మీద పనిచేస్తున్నారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది కేవలం మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మీకు వర్తిస్తే తప్ప పేమెంట్ మీద పనిచేసేది, పేమెంట్ల మీద పదవులు తెచ్చుకునేది అది విద్యార్థులకు వర్తించదు. విద్యార్థులు ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడరు. వాళ్ళు నమ్మిన దాని కొరకు, నమ్మిన సిద్ధాంతం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ మార్పు కొరకు ప్రాణత్యాగాలే అలవాటు తప్ప విద్యార్థులకు పేమెంట్ తీసుకునే అలవాటు లేదు. కేవలం పేమెంట్కు అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇటువంటి మాట్లాడతారు తప్ప ఇంకోడెవడు మాట్లాడలేడు. ఇంత అవమానకరంగా విద్యార్థుల గురించి వెళ్ళి మాట్లాడడం అనేది అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ దేని కొరకు మాట్లాడుతున్నారు? పేమెంట్ మీదనే కనుక నువ్వు అన్నది నిజమైతే మరి మీ కార్తీ చిదంబరం ఆయన కూడా పెట్టిండు, నేను హెచ్సి విద్యార్థులకు మద్దతుగా ఉన్నా, అక్కడ దాన్ని ఆపండి, ఆ దాష్టికాన్ని ఆపండి, ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు. కార్తీ చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడిందా? కార్తీ చిదంబరం పేమెంట్ మీద మాట్లాడిండా? అడగండి మరి ఒకసారి, ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి. మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన, అనేక మంది, ప్రకాష్ రాజ్ మాట్లాడిండు, ధ్రువరాటి మాట్లాడిండు, అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా, మానవజాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పేమెంట్ల మీదనే మాట్లాడినరా? పేమెంట్తోనే తప్ప మీ బతుకులకి ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి. పేమెంట్ల మీద మాట్లాడినరా? ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల మీద కేసులు వేసినాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు ఇస్తాడని మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే ఇది, అధికార ప్రతినిధిగా 2012 సెప్టెంబర్ 16 నాడు వచ్చింది.